నంబర్ 1. సెకండ్, హైడ్రా కమిషనర్ ఇంటికాడికి పోయిన ఆయన ఇల్లు చూసిన, ఆయన ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు. యూసుఫ్ కూడా పెద్ద చెరువులా ఆయన ఇల్లు ఉందే. ఆ చెరువుల కృష్ణకాంత్ పార్క్ కట్టిండ్రు. కృష్ణకాంత్ పార్క్ ఎప్పుడు కట్టిండ్రు? 1999 ఆ ప్రాంతంలో కట్టిండ్రు. ఎవరు? చంద్రబాబు నాయుడు కట్టిండ్రు. ఎందుకు కట్టిండ్రు? 95లా ఎన్టీ రామారావు ఎన్నుపోట్ల అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ గారు మద్దతు తెలిపిండ్రు కాబట్టి ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు మీద పార్క్ ఉండాలని అది మొత్తం కబ్జా చేసి పార్క్ కట్టిండ్రు. దాని పక్కన అది రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కన కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ కట్టమైసమ్మ కింద పెద్ద నీళ్లు పోతా ఉంటాయి. ఆ నీళ్ళ పక్కనకెళ్ళి 10 ఫీట్ల దూరంలో ఈయన ఈ పెద్ద మనిషి ఎవరిది? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఉంటుంది. ఇవాళ నాకు దాని మీద ఎన్నోసార్లు చర్చకు పిలిచినా రాలేదు. ఆయన తలాతోక లేదనుకుంటారు కానీ ఆయన మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగిండు. ఇప్పుడు నేను ఓపెన్ కూడా చెప్తున్నా. తర్వాత ఇంకో రూల్ మారింది. ఏమని మారింది? పర్మిషన్ ఇండ్లు కూలగొట్టము. పర్మిషన్ ఉన్న ఇండ్లు మేము కూలగొట్టాము. ఎప్పుడైతే రంగనాథ్ ఇల్లు చెరువులో ఉంది అని చెప్పేసి తేలంగానే అంతే పర్మిషన్ ఉన్న వాటిని మేము కూలగొట్టాము అని చెప్పి కూలగొట్టాము అని చెప్పి. అంటే ఈ రూల్స్ మాట్లాడుకుని పక్క అన్నమైతే ఈ రేటు, ఉడుకుడుకు అన్నమైతే ఈ రేటు, పడేసే బుబ్బు అయితే ఈ రేటు అని చెప్పేసి నువ్వు రకరకాలుగా ఎంఆర్పీ రేట్లు పెట్టుకొని ఈరోజు నలపనికి ఏదైనా హైడ్రానా ఇదేమన్నా బతుకులతో మీరు ఆట ఆడుతుండ్రు. మీరు బతుకులతోని ఆట ఆడుతుండ్రు. ఇది హైడ్రా. హైడ్రా పుట్టింది ఏంటంటే బ్యాలెన్స్ భయపెట్టియాలి, డబ్బులు గుంజాలి. దానికోసం ఇంకా కొన్ని చెరువులలో ఉన్నాయి, నేను చెప్తా. వాసవి, కోమచ్చెరు, బాచ్పల్లి, ముట్కోరు, ఆనంద్ కన్వెన్షన్, హిమాయత్ ముత్తుకోరు. హిమాయత్ ఇంకా చాలా మంది పెద్ద మనుషులై బంగ్లాలు ఉన్నాయి, అవి ముట్టుకోవు. ఇంకోటి తెలుసా? ఈ హిమాయత్ అవేవి కూడా మునగలే. మళ్ళా అక్కడ కట్టిన ఏవి కూడా వాళ్ళే మునగలే. ఫామ్ హౌజులు కానీ అవి కానీ మునగలే. అది వేరే స్టోరీ. ఓకేనా? తరువాత నీకు ప్రెస్టేజ్, ది ప్రెస్టేజ్ శంషాబాద్లో ఉన్నటువంటి ప్రెస్టేజ్ ఇటు ప్రేమావ చెరువుల అప్పా చెరువు 2 చెరువులో కలిపి పట్టిండ్రు. అక్కడికి హైదరాబాదు, ముట్కోరు, పుప్పాల చెరువు దగ్గర ఉన్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అవి ప్రభుత్వ భూములు. పోరు, ముట్కోరు టచ్ చేయరు. అంటే వీళ్ళు సెలెక్టెడ్ మేము ఏం చేయాలనో దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకు ఉస్మాన్ సాగర్ కాడికి వద్దాం. అసలు వాట్ ఈజ్ హైడ్రా? దీన్ని ఈ 84,000 ఇండ్లకు ఎందుకు టార్గెట్ చేసారు? ఇప్పుడు హైడ్రా కొన్ని ఇండ్లు గుల్లగొట్టిన తర్వాత భయంకరమైన వ్యతిరేకత తెలంగాణ ప్రభుత్వం పైన ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్ళకు చెరువుల పరిరక్షణ పైన చిత్తశుద్ధి కనంటే ఈ మూసీ పరివాహిక ప్రాంతం పైన మూసీ సుందరీకరణతో కావాల్సిన 1,00,000 కోట్ల రూపాయలకు వీళ్ళ స్కెచ్, భారీ స్కెచ్. అయితే 27/8/2025 అదే టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అదే హైట్ నీళ్లు ఉన్నాయి. కానీ 2 గేట్లే వదిలిండ్రు. 1 ఫీట్ హైట్ ఓపెన్ చేసిండ్రు. హిమాసాగర్లో 1 ఫీట్ హైట్ చేసిండ్రు. అదే 1 ఫీట్ హైట్ నీళ్ళు వదిలిండ్రు. మరి ఈసారి 10 గేట్లు ఎందుకు? అఫీషియల్గా అన్అఫీషియల్గా 15 గేట్లు ఎందుకు వదిలిండ్రానంటే ఇక్కడ 27వ తారీఖు రోజు కేంద్రంకి వెళ్ళి 4,100 కోట్ల రూపాయలు రిలీజ్ కాలేదు. మూసీ ప్రాజెక్ట్ సెంటర్ నోడ్ ఫర్ 4,100 crore ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోను ఇచ్చింది. అప్పటికి ఈ లోన్ రాలేదు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే వారం 10 రోజుల కింద ఈ లోన్ రిలీజ్ అయింది. ఈ వర్క్ స్టార్ట్ కావాలి. వాతావరణ కేంద్ర డైరెక్టర్ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాపకు వానలు బాగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉంటుండ్రి. హైదరాబాద్ SMS పంపుతారు, వానలు బాగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉంటుండ్రి. ఇవన్నీ చూస్తే ఇలా దొంగతనం చేయడానికి పోతాం అని అనుకుంటాం. ఎందుకంటే ప్రొఫెషనల్ దొంగ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడబ్బా. 89 క్రిమినల్ కేసెస్. నేను అబద్ధాలు ఆడితే జైల్లో పెట్టుకుని బెయిల్ కూడా తీసుకోను. అర్థమైందా? నేను అబద్ధం చెప్పింది అనుకో. ఇప్పుడు కొత్తగా 2 DGP గారు, కమిషనర్ గారు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లు వచ్చిండ్రు. నేను చెప్పేటి అబద్ధం. మీ ముఖ్యమంత్రి మీద 89 క్రిమినల్ కేసులు లేకుంటే జైలు. కాబట్టి క్రిమినల్గా నేను కూడా క్రిమినల్గా ఆలోచించిన. నేను పోలీసుని కొడుకునే కాబట్టి క్రిమినల్గా రేవంత్ రెడ్డి ఎట్లా దొంగతనం చేయబోతుంది తాపతాకు బెదిరిస్తుండ్రు అని అంటే ఏదో ఇది చూసే వరకు వారం రోజుల కింద నేను ఈ బ్యాంక్ దీని మీద నేను ఒక వీడియో చేసిన. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే కాబట్టే ఈరోజు 4,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు మూసీని జనాన్ని ముంచబోతుండ్రా ఏందని చెప్పేసి నేను ఇద్దరు ఒకటే అనడానికి ఇది ఒక ఉదాహరణ సాక్ష్యం అని చెప్పి చూపించాను. ఈ అమౌంట్ రిలీజ్ అయింది, వర్క్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 84,000 ఇండ్లు వీళ్ళు గుర్తించారు. నన్ను చాలాసార్లు వాళ్ళు ఎప్పుడైతే రంగనాథ్ మీద